ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ 2023 సంవత్సరం డిసెంబర్ నెల అనేటప్పటికీ ప్రతి క్రైస్తవుల్లోనూ ఏదో తెలియని ఉత్సాహం, ఉద్యోగం, సంతోషం, ఆనందం కలుగుతూ ఉంటాయి. డిసెంబర్ అనేటప్పటికీ క్రీస్తు పుట్టిక మనకి జ్ఞాపకం వస్తుంది. డిసెంబర్ నెల అంతా కూడా దేవుని వెళ్ళారా యేసయ్య జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాలలో, అంతేకాదు ప్రియులరా ప్రపంచం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని లేదా పుట్టుకను జరుపుకుంటున్నట్టుగా మనకి పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యేసయ్య పుట్టుక ఏదో ఒక తెగకు చెందిన వారికి మాత్రమే కాదు, క్రైస్తవులకు మాత్రమే కాదు, రక్షింపబడిన వారికి మాత్రమే కాదు, ఆయనను ప్రేమించే వారి కొరకే కాదు. దేవుని బిడ్డల పరిశుద్ధాత్మను తెలియజేస్తూ ఉన్నాడు. లోకమంతటికీ పర్వదినమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. లోకమంతా, ప్రపంచమంతా ఈ క్రైస్తవ ప్రజలు కానీ, క్రైస్తవేతరులు కానీ ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దీన్ని బట్టి మనము ఏం గ్రహిస్తున్నాము? దేవుని ద్వారా యేసయ్య అందరికీ ప్రభువై ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. ఆయన ఏదో ఒక వర్గానికి మాత్రమే కాదు, ఒక తెగకు మాత్రమే కాదు, కేవలము కొంతమందికి మాత్రమే ఆయన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. కులము లేదు, మతము లేదు, కలరు లేదు, క్రీడు లేదు. దేవునికి స్తోత్రం. అందరికీ ఆయన ప్రభువై ఉన్నాడు అని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినములో, ఆయన జననములో లేక ఆయన పుట్టుకలో దేవునికి స్తోత్రం చాలామంది చాలా రకాలుగా వాడబడ్డారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే క్రీస్తుని ఆరాధించుట అనే విషయం మనకు అర్థమవుతుంది. క్రిస్మస్ అంటే ఏవో సంబరాలు చేసుకోవటం, ఏవో పిండి వంటలు వండుకోవటం, గృహాలు అలంకరించుకోవటం, వీధులు అలంకరించుకోవటం, మనల్ని మనం అలంకరించుకోవటం కాదు. కానీ దేవుణ్ణి లేదా ప్రేమమయుడైన మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించటమే క్రిస్మస్ పండుగ అనేది బైబిల్ వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన జననములో అనేక మంది వాడబడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క పాత్రగా దేవుడు అనేక మందిని వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు కొన్ని అద్భుతాలు కూడా జరిగినాయి, కొన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దేవునికి స్తోత్రం ఆశ్చర్యకరంగా, అద్భుతంగా ఆకాశములో తూర్పు దిక్కున ఒక తార వెలసింది అని ఆయన మనకి చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటా తార, ఏమిటా నక్షత్రం, ఎందుకు వెలసింది, దానివలన మనము గ్రహించేది ఏమిటి, మనం నేర్చుకునేది ఏమిటి అనే విషయాలను కొన్నిటిని మనము పరిశుద్ధ వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుళ్ళరా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, తూర్పు దిక్కున నక్షత్రము వెలసింది. కాబట్టి దీన్ని ప్రభు ఏమంటున్నాడంటే ఇది నడిపించిన నక్షత్రం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నడిపించే నక్షత్రం ప్రభువైన యేసుక్రీస్తు జన్మ దినములో లేదా జననములో, పుట్టుకలో చాలా ప్రధానమైనదిగాను, ఆకర్షణీయమైనదిగాను, ప్రాముఖ్యమైనదిగాను ఈ నక్షత్రం ఉంది అనే విషయము పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నక్షత్రము అంటే తారని, ప్రకాశించేదని, వెలుగిచ్చేదని అర్థాలు మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు నక్షత్రం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది, విశిష్టమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళరా ఇలాంటి మాటలు వింటుంటే మన ఆత్మ నిజంగా ఉప్పొంగిపోతూ ఉంటానండి. నక్షత్రం అంట ప్రత్యేకమైనదంట, శ్రేష్టమైనదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశంలో నక్షత్రం ఏంటి, అది శ్రేష్టమైనది ఏంటి అనే విషయాలను మనం చూద్దాం. ఈ నక్షత్రం తూర్పు దిక్కున పుట్టిందా, వెలసిందా, ఉదయించిందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జగత్తు పునాది వేయబడక ముందే నేను ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉండగా దేవుడు తన వాక్కు చేత సమస్తాన్ని సృష్టించాడు. ఆది కాండంలో మనం చూస్తే చాలా విషయాలు అక్కడ మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అంటే సృష్టిని చేసిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన మాట చేత సృష్టిని సృష్టించడమే కాకుండా దేవునికి స్తోత్రం ఈ తారను లేదా నక్షత్రాలను కూడా సృష్టించాడు అని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఇది మానవ నిర్మితం కాదు, అంటే మనిషి తన చేతితో చేసిన వస్తువు కాదు. కుమ్మరి ఉన్నాడంటే తన చేతితో కుండలు చేస్తాడు. వడ్రంగి వాడు ఉన్నాడంటే తన చేతితో మరి అనేక పరికరాలను తయారు చేస్తూ ఉంటాడు. అది మానవ హస్తాలతో చేయబడింది, మానవ నిర్మితమైనది. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ నక్షత్రం మాత్రం మానవ నిర్మితము కాదు అని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. ఇది మానవ నిర్మితము కాదు, దేవుని వాక్కు ద్వారా నిర్మించబడినది, చేయబడినది. హల్లెలూయా. క్రిస్మస్ సంబరములతో ప్రత్యేక ఆకర్షణే ఈ నక్షత్రం. ఈ సీజన్లో మీరు చూడండి, ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం ఉంటుంది. ప్రతి వీధిలోనూ నక్షత్రాలు వెలుస్తూ ఉంటాయి. ఎంతో కాంతులు వెదజిల్లుతూ దేవునికి స్తోత్రం ఆ చీకటి దారిలో మనకి వెలుగును చూపిస్తూ ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువే తన వాక్కు ద్వారా ఆకాశంలో నక్షత్రాన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు మనం ఒక అడుగు ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే ఈ నక్షత్రానికి మాటలు రావని, తన మనుగడ ద్వారా రక్షకుడు ఉదయించాడనేటువంటి ఒక శుభవార్తను జ్ఞానులైన వారికి తెలియజేసిందని మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉన్నాం. తన మనుగడ ద్వారా అంటే తన ఉనికి ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన నడవడిక ద్వారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకానికి రక్షకుడు ఉదయించాడు అనేది ఒక శుభవార్త కాగా, ఆ శుభవార్తను తూర్పు దేశపు జ్ఞానులకు ఈ నక్షత్రం తెలియపరిచింది. దేవునికి స్తోత్రం. మనం లూకాసు వార్తలో చూస్తే ప్రియులరా, ఆ పొలములో గొర్రెలను మందలను కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపరులకు పరలోకము నుండి దేవుని సన్నిధి నుండి గాబ్రియేలు అనే దూత వచ్చి రక్షకుడు ఉదయించాడు మీ కొరకు అని ఒక శుభవార్త చెప్పింది. ఆ గొర్రెల కాపరులకి ఈ వార్త, ఈ శుభవార్త ఎవరు తెలియజేశారండి? గాబ్రియేలు అనే దూత. ఆ దూత ఈ లోకంలో సంచరించేది కాదు, పరలోకము నుండి దేవుని చేత పంపబడినది. దేవునికి స్తోత్రం. పరలోకము నుండి వచ్చినటువంటి దేవదూత భూమి మీద గొర్రెలను మోపుకుంటున్నటువంటి గొర్రెల కాపరులకు, సామాన్య మానవులకు దర్శనమిచ్చి లోకరక్షకుడు పుట్టాడు అనేటువంటి ఒక మంచి శుభవార్తను తెలియజేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ
అలాగే ఆకాశములో తూర్పు దిక్కున వెలసినటువంటి ఆ నక్షత్రము ఏదైతే ఆకర్షణీయంగా ఉందో, ఏదైతే ఈ సృష్టిలో ప్రాముఖ్యమైనదిగా ఉందో, ఏదైతే దేవుని వాక్కు ద్వారా నిర్మితమైనదో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నక్షత్రము తన మనుగడ ద్వారా ఈ లోకానికి రక్షకుడు ఉదయించాడు అన్న శుభవార్తను తూర్పు దేశపు జ్ఞానులకు తెలియపరచడమైనది. ఒక క్షణం మనం ఆలోచిస్తే ఈ నక్షత్రం ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి, రక్షణ పొందిన వారికి సాదృశ్యంగా ఉంది అని ప్రభు తెలుస్తూ ఉన్నాడు. నక్షత్రం దేనికి గుర్తండి? విశ్వాసికి గుర్తు, ఇంకా రక్షింపబడిన వారికి గుర్తు, మరింకా క్రైస్తవులకు సాదృశ్యంగా నక్షత్రాన్ని మన ముందు ప్రభు ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నక్షత్రం సూటిగా నీతో నాతో ఈ సమయంలో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డరా, యేసు క్రీస్తుకు నక్షత్రము గుర్తుగా ఉంది. యేసు ప్రభు వారికి నక్షత్రము సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. నక్షత్రం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే. హల్లెలూయా. మనం ఆదికాండంలో చూసినప్పుడు 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడంట 2 గొప్ప జ్యోతులను నిర్మించాడంట. దేవునికి స్తోత్రం. ఒకటి పగటిని ఏలడానికి ఒక పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి ఒక చిన్న జ్యోతిని దేవుడు నిర్మించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుడు 4వ దినమున సూర్య చంద్రులను నక్షత్రాలను సృష్టించాడు అనే విషయం మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే నక్షత్రాలు స్వయం ప్రకాశములు కాదు, వాటంతటవి వెలిగేవి కాదు, అవి అంతటవి వెలుగిచ్చేవి కాదు, అవి అంతటవి ప్రకాశించేవి కాదు. దేవునికి స్తోత్రం. ఇవి దేవునికి స్తోత్రం స్వయం ప్రకాశములు. ఒకసారి ఉదాహరణగా మనం చూస్తే, ఇప్పుడు ఈ కరెంటు బల్బు ఉంది చూసారా, ఈ బల్బు కరెంటుకి మనం ప్లగ్ పెట్టి స్విచ్ చేస్తేనే వెలుగుతుంది బల్బు. మనం స్విచ్ పెట్టకుండా, స్విచ్ వేయకుండా, కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా ఆ బల్బు వెలగదు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి జ్యోతులు ఉన్నాయి, ఈ బల్బులు ఉన్నాయి, ఈ దీపాలు ఉన్నాయి, ఈ అలంకరణలు ఉన్నాయి, ఇవి స్వయం ప్రకాశములు కావు. ఎందుకంటే అవి మానవ నిర్మితములు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ బల్బుని, కరెంటుని ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో వెలిసిన ఆ నక్షత్రము దేవుని నిర్మితము. ఇది స్వయం ప్రకాశము, దీనికి కరెంట్ అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నక్షత్రము చీకటిలో వెలుగు ఇవ్వడానికి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఈ నక్షత్రాన్ని ఆ తూర్పు దిక్కున ఉదయింపజేశాడు. ఈ నక్షత్రం యొక్క కాంతి చీకటిలో ఉన్నవారిని, అంటే చీకటి అనగా పాపానికి గుర్తు, పాపములో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించడానికి, అంటే పరిశుద్ధంగా జీవించడానికి, వారిని నడిపించడానికి యేసుక్రీస్తే నక్షత్రముగా ఈ లోకంలో ఉదయించాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ నక్షత్రము క్రీస్తే అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉంది. ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము
ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చింది అని తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వారు తూర్పు దేశంలో వాసులు, వారు జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు. వారు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. ఇది ఏమై ఉంటుందా అని వారు గ్రంథాలు తిరగేశారు. తిరగవేయగా వారు గ్రహించిన విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, లోక రక్షకుడు ఒకడు పుట్టాడు, ఆయన పేరు ప్రభువైన యేసు అని వారు గ్రహించారు. ఆయనను చూడాలని ఆశపడ్డారు. ఆయనను వెతుకుతూ ఆ నక్షత్రాన్ని కనుగొని దాన్ని వెంబడిస్తూ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. చాలా కాలం పట్టింది దాన్ని వెంబడించి రావడానికి. కొంతకాలం కనిపించేది, కొద్ది రోజులు కనిపించేది కాదు. అది ఎక్కడ కనిపించకపోయిందో ఆ స్థలంలోనే వారు మకాం ఉంది. ఆ తర్వాత అది మరలా కనిపించినప్పుడు దేవుని వెళ్ళారా, ఆ జ్ఞానులు ఆ తారను వెంబడించి ప్రయాణం చేసేవారంట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ నక్షత్రం దేవునికి స్తోత్రం, ప్రభువైన యేసు క్రీస్తు జననానికి, ప్రభువైన యేసు క్రీస్తుకు గుర్తుగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రము గురించి మనము ఆలోచించినప్పుడు దేవుని బిడ్డలారా, తేజో నక్షత్రమును సాతాను అని పరిశుద్ధ గ్రంథం వర్ణిస్తూ ఉంది. తేజో నక్షత్రము లూసిఫర్ అనే అపవాదికి సాదృశ్యంగా చెప్పబడింది. లూసిఫర్ దేవుని దగ్గర ఉండే మంచి దూత. ఒక దినాన దేవుని అధికారాన్ని, ఆయన సింహాసనాన్ని చూసి అసూయపడి ఆ స్థానంలో నేను ఉండాలి అని మనసులో అనుకున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని గ్రహించి, దేవుడు వెళ్ళారా, లూసిఫర్ని భూమి మీదకి త్రోసివేశాడు, పాతాళంలో బంధించాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఆకాశము నుండి పడిన తేజో నక్షత్రం పాతాళం చేరిన బబులోను రాజుగా సూచిస్తుంది అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానులను నడిపించిన నక్షత్రం అని మనం తెలుసుకున్నాం. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి దీనికి కారణమైన ఆ ప్రభువును, ఆ శిశువును చూడాలని ఆశతో వారు ప్రయాణమై, దేవునికి స్తోత్రం, ఆ బెత్లెహేముకు రావటం జరిగింది. కాబట్టి ఈ జ్ఞానులను ఆ ప్రభువుని చూడడానికి లేదా దర్శించడానికి ఎవరు నడిపించారు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఆ తూర్పున ఉదయించిన నక్షత్రమే ఆ జ్ఞానులను నడిపించింది అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇది నడిపించే నక్షత్రము లేదా త్రోవ చూపే నక్షత్రముగా మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నక్షత్రము మౌనంగా ఉండేది కాదు. హల్లెలూయా. దీనికి మాటలు రావు. దేవునికి స్తోత్రం. కానీ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి మాత్రం నడిపించే ఒక అద్భుతమైనటువంటి, దేవునికి స్తోత్రం, తారగా లేదా నక్షత్రంగా ప్రకాశించేదిగా, వెలుగు ఇచ్చేదిగా, వెలిగించేదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. పాపంలో ఉన్న వారిని విడిపించి వెలుగులోనికి నడిపించేది నక్షత్రం. రైతులా దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం యొక్క పనులేంటి, దాని బాధ్యతలేంటి అని మనం ఆలోచన చేస్తే చరిత్రలో ఇలా వ్రాయబడి ఉంది.
నక్షత్రం యొక్క పనులు 3 అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ మూడింటిని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా దేవుని బిడ్డలారా, నక్షత్రం యేసు పుట్టుకను చూపించింది. యేసయ్య జన్మించాడు అని తెలియజేసింది. నక్షత్రం యేసు పుట్టుకను చూపించింది. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదివినట్టుగా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చి అని జ్ఞానులు ఏ రోజుతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళు చెప్పిన మాట మీరు గమనిస్తున్నారా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? పుట్టినవాడు శిశువు, కానీ జ్ఞానులు గ్రంథాలు తెరిచి చెప్తున్న మాట ఏంటంటే ఆ పుట్టిన శిశువు యూదుల రాజు అని అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే వారు అంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. మేము ఆ నక్షత్రాన్ని తూర్పు దిక్కున చూసి ఆయన నక్షత్రమును చూసి అంటే ఆయనే నక్షత్రము అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రకాశించేవాడని, ఆయనే వెలిగించేవాడని, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే చీకటిని పోగొట్టేవాడని దీని భావంగా మనం గ్రహించాలి. ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజించడానికి మేము వచ్చాము. దేవునికి స్తోత్రం. పూజించడానికి వచ్చాము అంటే అంత పూజింపదగినటువంటి యోగ్యత కలిగిన ఆ నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తే అని మనం స్పష్టంగా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని వ్రాయబడింది. దావీదు పట్టణంలో ఒక రక్షకుడు పుట్టాడంట. ఎప్పుడు? నేడే అంటే ఆయన పుట్టిన దినమున, ఆ క్రిస్మస్ దినమున. దేవునికి స్తోత్రం. ఎందుకు పుట్టాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే మనకి రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. దేవునికి స్తోత్రం. యేసు అనగా రక్షకుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఆయన జననము దేవుని బిడ్డరా ప్రవచనాత్మకమైనదని, ఆయన చరిత్రాత్మకమైనటువంటి పురుషుడని చరిత్ర చెప్పకనే చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. సర్వలోకానికి క్రీస్తు పుట్టుకను మనం ప్రకటించాలి అనేది దేవుని చిత్తమయ్యింది. హల్లెలూయా. సర్వలోకానికి ఆయన జననమును గురించి తెలియపరచాలని దేవుని చిత్తం కనుక ఆకాశములో ఆయన పుట్టినప్పుడు ఆ నక్షత్రము వెలిసింది. ఆ నక్షత్రాన్ని చాలామంది చూశారు, కానీ దేవుని బిడ్డలారా ఖగోళ శాస్త్రం చదివినటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు వారి చరిత్రలను, వారి గ్రంథాలను తెరచి దానిని వివరంగా తెలుసుకోవటాన్ని బట్టి దేవునికి స్తోత్రం, ఈ లోకానికి ఒక రక్షకుడు పుట్టాడని ఆ నక్షత్రాన్ని వెంబడించి వారు దావీదు పట్టణము రావటం జరిగింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి ముందుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను అని మత్తయి సువార్త 2:9 వ్రాయబడింది. ఈ జ్ఞానులు దేనిని వెంబడించి వెళుతూ ఉన్నారు? ఆకాశంలో వెలిసిన నక్షత్రాన్ని. ఆ నక్షత్రం ఎలా వస్తుంది అంటే వారికి ముందుగా నడుస్తూ ఉంది. ఆ తార ముందుగా నడిచింది కాబట్టి, వారికి వెలుగిచ్చింది కాబట్టి ఆ మార్గంలో వారి ప్రయాణం చేయగలిగారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రయాణంలో ఆ నక్షత్రము వెళ్ళి ప్రభువైన యేసు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇంటి మీద నిలిచినట్లుగా దేవుని లేఖనము మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. అంతవరకు ఆ నక్షత్రాన్ని ఈ జ్ఞానులు వెంబడిస్తూనే వచ్చారు. ప్రభు జననం మనకి నక్షత్రం చూపించినట్టుగా దేవుని బిడ్డలారా మనము కూడా ప్రభువుని ఇతరులకు చూపించాలి. ఇది ప్రభువు యొక్క ఉద్దేశం. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు ప్రభు జననాన్ని లేదా పుట్టుకను చూపించింది ఆకాశంలో ఉన్న నక్షత్రం. అలాగే ఆయన పిల్లలంగా, ఆయనను విశ్వసించిన వారంగా, రక్షింపబడిన వారంగా, క్రైస్తవులముగా, ఆయన బిడ్డలముగా మనము కూడా ఇతరులను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించేవారిగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా నక్షత్రం అంటే యేసు పుట్టుకను గురించి తెలియజేయుట, పుట్టుకను గురించి మనకి నేర్పించుట దేవునికి స్తోత్రం. రెండవదిగా నక్షత్రము ప్రకాశించేది. అవునండి, నక్షత్రం ప్రకాశిస్తుంది, వెలుగుతుంది, వెలుగునిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రకాశించుట అనే మాటను మనం గమనించినట్లయితే ఇది ఒక మంచి సాక్ష్యానికి సాదృశ్యముగా ఉంది. క్రైస్తవుడు సాక్ష్యం కలిగిన వాడై ఉండాలి. సాక్ష్యం లేని క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. తాను రక్షణకు ముందు తన జీవితం ఎలా ఉందో, రక్షణ పొందిన తర్వాత తన జీవితం ఎలా ఉందో, హల్లెలూయా, ప్రజలకు చాటి తన జీవితంలో దేవుడు ఏ మేలైతే చేశాడో దాన్ని ప్రజల ముందు ఉంచడమే సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు లోకానికి వెలుగై ఉన్నారని సువార్త పాఠ్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. వెలుగై ఉన్నారు, క్రైస్తవులు వెలుగై ఉన్నారు. మన దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు కనుక ఆయన ప్రజలంగా, ఆయన బిడ్డలంగా మనం కూడా వెలుగై ఉన్నాం. వెలుగు దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. చీకటి దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. దేవునికి స్తోత్రం. పాపములో ఉన్న వారిని విశ్వాసులు వారి ప్రకాశము ద్వారా వెలుగులోనికి నడిపించేవారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఎలాగండి? పాపములో ఉన్న వారిని, దేవుని యందు నమ్మకం లేక, విశ్వాసము లేక, దేవుని ఎరగక, దేవుని దగ్గరికి వెళ్ళక, దేవుని మందిరానికి వెళ్ళక, దేవుని వాక్యం వినక, హల్లెలూయా, ఉన్నటువంటి వారిని ఆల్రెడీ ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు, రక్షింపబడినటువంటి బిడ్డలు, వారిని ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం, వారి వెలుగు ద్వారా, వారి ప్రకాశము ద్వారా ఇతరులను వెలుగులోనికి నడిపించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రక్షింపబడ్డాను, నాకు చాలు, నేను మారు మనసు పొందుకున్నాను, ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆత్మను పొందుకున్నాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను దర్శనాలు చూస్తున్నాను అనుకుంటూ వారిని బట్టి వారే ఆనందపడుతూ, సంతోషపడుతూ, అతిశయిస్తూ పాపములో ఉన్న వారిని పట్టించుకొని వారు కొల్లలుగా ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుడికి అది ఇష్టం లేదండి. దేవుని బిడ్డారా, దేవుడు ఆశపడేది ఏంటి, దేవుడు కోరుకునేది ఏంటంటే నిన్ను నేను రక్షించాను కనుక నీవు చీకట్లో ఉన్న వారిని, పాపంలో ఉన్న వారిని విడిపించి వెలుగులోకి నడిపించాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉద్దేశం అదే, ఆయన చిత్తం అదే. పడిపోయిన వారిని లేవనెత్తాలన్నది దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవులు లోకములో ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్యులు, దేవుని వాక్యం ఇలా చెబుతోంది, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. దేవునికి స్తోత్రం. మన వెలుగు, మన ప్రకాశం ఎవరి ముందు వెలగనివ్వాలి? మన క్రియల ద్వారా, మన కార్యాల ద్వారా,
మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, హల్లెలూయా, మన సత్క్రియలను చూచి ప్రజలు ఏమనుకోవాలంటే, దేవునికి స్తోత్రం, మన పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరచాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన చూపుల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మన ప్రభువు మహిమ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటండి, లోకానికి వెలుగై ఉన్నాడంట. ఆయనని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో నడవరంట. హల్లెలూయా. మరి ఏం చేస్తారు? జీవపు వెలుగు కలిగి, మన దేవుడు జీవం గలవాడు కనుక ఆయన వెలుగు కలిగి, హల్లెలూయా, హల్లెలూయా, అనేక మందిని వెలిగించేవారిగా ఉంటారు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్యము దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, నిత్యము దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది, మనల్ని వెలిగిస్తుంది. రైతులో హల్లెలూయా. ప్రభు మనల్ని ఎలా వెలిగించాడో మనం కూడా ఆ చీకటిలో అందులుగా ఉన్నటువంటి పాపములో భ్రష్టులైపోయినటువంటి బిడ్డలను మనము మన పరిశుద్ధత ద్వారా వారిని వెలిగించాలి అని యేసయ్య మన నుండి ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా ఆయన ఆశ నెరవేర్చాలంటే మనము ప్రభుతో కనెక్ట్ అవ్వాలి, ప్రభుతో టైఅప్ అయిపోవాలి, ప్రభుతో మాట్లాడుతూ ఉండాలి, ప్రభుతో స్నేహం చేస్తూ ఉండాలి, ప్రభుతో ఫెలోషిప్ కలిగి ఉండాలి. దేవుని ఆయనతో ఫెలోషిప్ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలిగి ఉంటాక అప్పుడు జీవవాక్యము చేత పట్టుకుని జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తారు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన మాట ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం పట్టుకునండి? జీవవాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము అనగా దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యంలో ఏముంది అంటే జీవముంది. ఆమేన్. ఆ జీవవాక్యాన్ని మనం చేతపట్టుకుని మనం ఎలా ఉండాలంట? జ్యోతుల వలె ప్రకాశించాలి. మనం ప్రకాశించినప్పుడు దేవుని బిడ్డలారా అవిశ్వాసులైన వారు, హల్లెలూయా, పాపముతో నిండిన వారు, ప్రభువుని ఆశ్రయించని వారు, బుద్ధిహీనులైన వారు, దేవునికి స్తోత్రం, మన ప్రకాశము వారి మీదకి వెళ్ళి వారు కూడా దేవునికి మహిమ కలుగుగాక ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటిగా నక్షత్రం చేసే పని ఏంటంటే ప్రభువైన యేసు పుట్టుకను గురించి మనకి ప్రచురిస్తుంది, ప్రకటిస్తుంది, తెలియజేస్తుంది. రెండవదిగా ఏంటంటే ఇక్కడ నక్షత్రము ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రకాశించేదే నక్షత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకుంటారో వారు ఎలా ఉంటారో తెలుసండి? నక్షత్రం వలె ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవుని బిడ్డలారా నక్షత్రము జ్ఞానులనంటండి క్రీస్తు దగ్గరికి నడిపించిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి మత్తయి సువార్త 2:9, 10, 11 వచనాలను మనం చూస్తే, వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచేను.
వారు హేరోదు రాజును దర్శించారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మేము గ్రంథాలు చూసి వచ్చాము, ఆయనను దర్శించాలని వచ్చాము, ఆయన చూసి తరించాలని వచ్చాం, ఆయనను సేవించాలని పూజించాలని వచ్చామని చెప్పినప్పుడు హేరోదు రాజు, అక్కడ రాయబడింది దేవుడు కదా, కలవరపడ్డాడంట. ఎందుకు హేరోదు రాజు కలవరపడ్డాడు? తన సీటు కోల్పోతానేమోనని, తన అధికారాన్ని పోగొట్టుకుంటానేమో అని, నాకు పోటీగా మరొకడు యూదుల రాజుగా పుట్టాడని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయని దేవునికి స్తోత్రం, కలవరపడ్డాడు. రైతుల నిజమే దేవుడు కదా, దేవుని మాటలు వింటే మనలో కలవరం రేగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కలవరపడరు? ప్రభునందున్నవారు కలవరపడరు, క్రీస్తునందున్నవారు కలవరపడరు, క్రీస్తునందు విశ్వాసం ఉన్నవారు కలవరపడరు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో వారు నిశ్చయముగా ప్రతి చిన్న దానికి కలవరపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, దేవునికి స్తోత్రం, తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వారంటండి అత్యానందభరితులై, దేవునికి స్తోత్రం. ఎందుకు అత్యానందభరితులయ్యారు? ఆ నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్రముల కాంతిని చూసి, ఆ నక్షత్రములో వెలుగును చూసి, ఆ నక్షత్రం ప్రకాశిస్తున్న విధానమును చూసి దేవునికి స్తోత్రం. వారంటండి అత్యానందభరితులయ్యారు. ఆనందం వేరు, అత్యానందం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధిగమించిన ఆనందం, సంతోషం. హల్లెలూయా. వారి ఆత్మలో గుండెలో నిండి పొంగి పొర్లుతుంది సంతోషం. అత్యానందభరితులై తట్టుకోలేకపోతున్నారు లోకరక్షకుడు పుట్టాడని. హల్లెలూయా. ఈ వార్త ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు, ఎవరో మానవులు చెప్పలేదు, ఆకాశంలో వెలిసిన ఒక తార చెప్పింది, లేదా ఒక నక్షత్రం చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు వెళ్ళి ఆ బాలుని చూసి, మరియమ్మను చూసి సాగిలపడ్డారంట. ఏం చేశారండి? సాగిలపడ్డారు. ఎవరు సాగిలపడింది? తూర్పు దేశపు జ్ఞానులు. జ్ఞానులంటే ఏమనుకుంటున్నారు వారు? జ్ఞానులంటే సామాన్యులు కాదు. దేవునికి స్తోత్రం. మితిమీరిన జ్ఞానము కలిగిన వారు వారు, అన్ని శాస్త్రాలు చదివిన వారు, ఖగోళ శాస్త్రం పట్టిన వారు. దేవునికి స్తోత్రం. అటువంటి జ్ఞానులు అత్యానందభరితులయ్యారు. అంతేకాదు ఆయనను దర్శించారు, సాగిలపడ్డారంట. సాగిలపడటం అనేది ఈ ప్రస్తుత దినాలలో మనం చూడటం లేదు. మందిరంలోకి వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేస్తారు చాలా మంది. హల్లెలూయా. కానీ ఈనాడు మోకాళ్ళు కూడా వంగని పరిస్థితుల్లో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మోకాళ్ళు వేయలేకపోతున్నాం. మన మోకాళ్ళు వంగట్లేదు, కానీ దేవుని వాక్యం ప్రతి మోకాలు నా ఎదుట వంగును అని వాక్యం సెలవిస్తుంది. ప్రతి నాలుక నా గురించి పాడును. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానులు వెళ్ళి సాగిలపడి ఆయనను పూజించి వారు తమతో తీసుకొచ్చినటువంటి పెట్టెలు విప్పి, హల్లెలూయా, బంగారాన్ని సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కొన్ని వేల మైళ్ళ దూరము నుండి దేవునికి స్తోత్రం ప్రయాణం చేసి 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 అలసిపోయి తిరిగి వెళ్ళలేదు. కానీ ఏమైనా
ఆ బాలుని చూడాలి, ఏమైనా ఆ లోక రక్షకుని దర్శించాలి అని వారు నిశ్చయముతో ఆ దావీదు పట్టణం చేరి, దేవునికి స్తోత్రం, ఆ ఇంటిలో ప్రవేశించి, దేవునికి మహిమ కలుగునుగాక, ఆ ఇంటిలో ప్రవేశించి, ఇంటిలో అంటే దేవుని బిడ్డరా మందిరములో అని అర్థం. హల్లెలూయా. ఈ ఇల్లు దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. వారు ఎక్కడికి వెళ్ళారండి? లోపలికి, ఇంటి లోపలికి వెళ్ళారంట. అంటే ప్రభు మందిరంలోకి వెళ్ళారు, సంతోషించారు, సాగిలపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు తీసుకొచ్చిన ఆ పెట్టెలు విప్పి వారు తెచ్చిన బహుమతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంకా లోతుగా వెళ్ళినట్లే దేవుని బిడ్డరా ఈ బంగారము అధికారాన్ని చూపిస్తూ ఉంది, రాజరికాన్ని చూపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ సాంబ్రాణి యాజకత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. మరి బోళాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు పడిన శ్రమలను, సమాధిని, మనకి మరణాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. 2 కోట్లో 4 కోట్లో ధనాన్ని తీసుకొచ్చి ప్రభువుకి వారు సమర్పించలేదు. దేవునికి స్తోత్రం. వారి హృదయాలను సమర్పించినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. తర్వాత వారు హేరోదు దగ్గరికి వెళ్ళి ఫలానా ప్రాంతములో ప్రభువు పుట్టాడు అని చెప్పడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుని దూత వారిని వేరొక మార్గములో నుండి వెళ్ళమని సూచించినందున దేవునికి స్తోత్రం, వారు మరొక మార్గములో వారి దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియమైన దేవుని వెళ్ళారా, ఈ నక్షత్రము చాలా శ్రేష్టమైనది గాను, ఈ నక్షత్రము విలువైనది గాను, ఈ నక్షత్రం ప్రకాశించేది గాను, ఈ నక్షత్రము వెలుగిచ్చేది గాను మనం అనేక అర్థాలు చెప్పుకున్నాం. అయితే చివరిగా ఈ నక్షత్రమే ప్రభువైన యేసుక్రీస్తు అని రూఢిగా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తే మనల్ని దేవుని దగ్గరికి నడిపించేవాడుగా ఉన్నాడు, ఆ నిత్యత్వములోకి నడిపించేవాడుగా ఉన్నాడు, ఆ పరలోక రాజ్యంలోనికి చేర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని పరిశుద్ధంగా చేసేవాడిగా ఉన్నాడు, మనల్ని వెలిగించేవాడిగా ఉన్నాడు, మనల్ని పాపం నుండి, శాపము నుండి తప్పించేవాడిగా ఉన్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించి బెత్లెహేములో ఆ శిశువు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి దేవునికి స్తోత్రం, ఆయనకు మ్రొక్కిరి, ఆయనకు మ్రొక్కిరి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, కానుకలు చెల్లించారు, సంతోషించారు, దేవుని దీవెనలను పొందారు అని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి ఓడ తీరం చేరడానికి ఎంత సమయం పడుతుందో అక్కడ లైట్ హౌస్ అనేది వారికి తెలియజేస్తూ ఉంటారు, సమయం తెలియజేస్తూ ఉంటారు. హల్లెలూయా. లైట్ హౌస్ అనేది ఒక గైడ్గా ఆ ఓడకు మార్గాన్ని చూపిస్తూ, సమయాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని మన జీవితం అనే ఓడ గమ్యం చేరడానికి సంకేతమైన నక్షత్రము క్రీస్తు అనే విషయాన్ని మనము నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఆ లైట్ హౌస్ ఎలాగైతే సముద్రంలో ప్రయాణం చేసే వాడకి మార్గాన్ని చూపిస్తుందో, సమయాన్ని చూపిస్తుందో, మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా
మనం గమ్యం చేరడానికి, మన గోల్ చేరడానికి, అనిత్యత్వంలోకి వెళ్ళడానికి సంకేతమైన నక్షత్రము ప్రభువైన యేసుక్రీస్తే. నీ హృదయంలో క్రీస్తు లేకపోతే, నీ బ్రతుకులో వెలుగు లేకపోతే, నీ బ్రతుకంతా అంధకారమై చీకటమైపోయి ఉంటే గనుక హల్లెలూయా నువ్వు తీరం చేరలేవు. దేవునికి స్తోత్రం. మనము దరి చేరాలంటే, తీరము చేరాలంటే మన బ్రతుకులో ప్రభువైన యేసుక్రీస్తు వారు నక్షత్రము వలె వెలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తూర్పు దేశపు జ్ఞానుల ప్రయాణము విశ్వాస యాత్ర అని చరిత్ర చెప్తుంది. తూర్పు దేశపు జ్ఞానుల యొక్క ప్రయాణం చాలా దూరం నుంచి అనేక నెలలు ప్రయాణం చేసి వారు బెత్లెహేం చేరుకున్నారు. వారి విశ్వాస ప్రయాణము దేవుని బిడ్డలారా ఒక విశ్వాస యాత్రగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు నక్షత్రము ఉత్తమ సేవకునికి గుర్తుగా ఉంది. ఉత్తమ సేవకుడంటే విశ్వాసములో స్థిరమైన వాడు. హల్లెలూయా. విశ్వాసములో స్థిరమైన వాడు. ఆ విశ్వాసంలో స్థిరముగా ఉన్న విశ్వాసి నక్షత్రానికి గుర్తుగా ఉన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణంలో ఒకే ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారంట. చాలా కాలం ప్రయాణం చేశారు. ఇంకా రావట్లేదు, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, బట్టలు చిరిగిపోయింది, వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటూ నో, అలా వెళ్ళడానికి వీల్లేదు. మనం వచ్చిన పనేమిటో నెరవేర్చుకుని వెళ్ళాలని నిశ్చయత కలిగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్పష్టమైన ఉద్దేశం కలిగి వారు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. యూదుల రాజుగా పుట్టిన వారిని దర్శించుటే జ్ఞానుల యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ లోకంలో మనం యాత్రికులమని పత్రిక పాఠం తెలియజేస్తుంది. అవునండి, మనం యాత్రికులమే. మన యాత్ర మిగించుకుని మరలా మనం వెళ్ళిపోవాలి. మనది విశ్వాస యాత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో మన రాజును దర్శించడమే మన జీవిత ఆశయముగా మనము ఉండాలి. ప్రభువును దర్శించడమే మన ముఖ్య ఉద్దేశమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులను రక్షకుడైన యేసు యొద్దకు నడిపించినట్లు దేవునికి స్తోత్రం. అజ్ఞానులను దేవుని దగ్గరికి నడిపించినట్లు, బాలయేసుని దగ్గరికి నడిపించినట్లు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆంద్రేయ అనే అపోస్తలుడు సీమోను పేతురుని యేసయ్య దగ్గరికి నడిపించాడంట. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఫిలిప్పు నతానియేలును యేసు దగ్గరికి నడిపించాడు. మరి మనం ఎవరిని నడిపిస్తున్నాం? ఎంతమందిని నడిపించాం? ఇంతవరకు అసలు ఒక విశ్వాసినైనా ప్రభు సన్నిధికి నువ్వు నడిపించావా? మారు మనసు లేక, రక్షణ లేక, పశ్చాత్తాపం లేక లోకంలో జీవిస్తున్న ఒక్క వ్యక్తినైనా పరిశుద్ధ మందిరంలోకి నువ్వు నడిపించావా? ఆంధ్రీ చేసిన పని మనం చేయలేకపోతున్నామా? ఆ ఫిలిప్పు చేసిన పని మనం చేయలేకపోతున్నామా? ఒక ఆత్మను కూడా మనం రక్షించలేకపోతున్నామా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రజలను క్రీస్తు దగ్గరికి నడిపించే నక్షత్రముగా మనం ప్రకాశించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎట్లా అండి? ప్రజలను క్రీస్తు దగ్గరకు నడిపించే నక్షత్రముగా, ఒక స్టార్గా మనం ప్రకాశించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నుండి కోరుకుంటున్నారు. పాపపు మార్గం నుండి ప్రజలను తప్పించి జీవ మార్గమునకు నడిపించాలి. అది క్రైస్తవుల యొక్క ధర్మమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెప్పుడైతే పాపములో ఉన్నవారిని ఆ పాప ఊబిలో నుండి లాగి దేవుని సన్నిధికి నడిపించి, దేవునికి స్తోత్రం,
హల్లెలూయా, వెలిగిచ్చేవారుగా నువ్వు చేయగలుగుతావు. అప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ అని జరుపుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత 2000 సంవత్సరాలకు పూర్వం ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన జనన దినాన్ని మనం జరుపుకుంటున్నాం, వేడుక చేసుకుంటున్నాం, సంబరం చేసుకుంటున్నాం, డ్యాన్స్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో ఆనందం లేదు, ఈ క్రిస్మస్లో సంతోషం లేదు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిజమైన క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటామంటే ఒక పాపిని ప్రభు దగ్గరికి నడిపించిన, చీకటిలో ఉన్న ఒక వ్యక్తిని వెలుగులోనికి తీసుకువచ్చినప్పుడు మనం నిజమైన క్రిస్మస్ను మనం చేసుకుంటాం. అందులో నిజమైన ఆనందాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే పరలోకం నుండి ప్రభువు మన మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము ఒక నక్షత్రం వలె వెలగాలి, ఒక నక్షత్రం వలె ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రమైన ప్రభువైన యేసు క్రీస్తుతో మనం సహవాసము కలిగి ఉండాలి. అలా ఉండడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి, పాపంలో ఉన్న వారిని పరిశుద్ధతలోనికి నడిపించడానికి, ప్రభువుకు మనం సాక్షులుగా ఉండడానికి, మనమే ప్రకాశించే నక్షత్రాలుగా మారడానికి దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.